నమస్కారం ఎన్సీ న్యూస్ కు స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటన పలు శుభకార్యాలకు నాయకుల సమావేశాలకు హాజరు పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా మల్లన్న జాతర ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామంలో గంగారెడ్డి నివాసంలో పురోహితులు నగేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం అలాగే గణపతి మరియు అయ్యప్ప విగ్రహాలకు పంచామృతాలతో పాలాభిషేకం నిర్వహించి మెట్ల పూజ చేశారు. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందన్నారు. అయ్యప్పను మనసు పెట్టి కొలిస్తే కష్టాలు దరి చేరవని స్వామివారి సేవలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు అన్నప్రసాదం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఇప్పుడు కనిపిస్తుందని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను వీడియో ద్వారా మీడియా సమావేశం నిర్వహించి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గానికి డివైడర్లు, ఘాట్ రోడ్లు, లైటింగ్, బ్రిడ్జి నిర్మాణాలు, లక్కంపల్లి సైజ్, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, మహిళలకు చీరలు, ఎన్నో సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ హయాంలో తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా అతి గతి లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి లాభం జరగడం లేదని, నమ్మి ఓటు వేస్తే అసలు అభివృద్ధికి విషయమే పూర్తిగా నాయకులు మరచారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయాలని, అభివృద్ధి జరిగేంత వరకు ప్రతిపక్షాన ఉండి పోరాడతామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన చాలా పథకాలు చేసినామన్నారు. మరి జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ నియోజకవర్గం పొలిటికల్ స్టడీగా తీసుకొని మరి ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు, అంతకుముందు మేమేం చేస్తాం. 2014 నుంచి 2023 దాకా నేను 10 సంవత్సరాలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేశాను. నేను చేసిన పనులు చెప్తా. వాళ్ళు మాట్లాడితే గెలిచినా అని చెప్పి ఇంకొక ఆయన బీజేపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని ఇంకొక ఆయన పొగడతలు ఏకినం పీకినం అని చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆ రోజు తీసుకొచ్చి ఒకటే రోజు 73 జీవోలు తీసుకున్నాం. దాంట్లో మొదటగా ఈ సిద్ధులగుట్ట వీడియో మొట్టమొదటిసారిగా ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయల నిధులతో అక్కడ దాన్ని రోడ్ వేయించడం, అది మొదటిది. అదిపేట సిహెచ్ కొండూరికి పంచగొడ పోతే అది 2 కిలోమీటర్ల బ్రిడ్జ్ చేస్తే 93 కిలోమీటర్ల దూరం తగ్గింది. అట్లా పోయేటోళ్ళు ఇంతకుముందు నందిపేట నుంచి ఆర్మూర్కి వచ్చి 27 కిలోమీటర్, నార్మూర్ నుంచి నిర్మల్ నుంచి పంచగొడ పోల్సిన వాళ్ళకి గోదావరి బ్రిడ్జ్ చేయించింది. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మాక్లూరు నుంచి నిజామాబాద్ డబుల్ రోడ్, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ 117 కోట్లతో ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో స్పెషల్ గా మాట్లాడి 3 బ్రిడ్జ్లు, ప్రధానంగా అడిమాడిపల్లి రైల్వే బ్రిడ్జ్ ల్యాండ్ అక్విజిషన్ మేమే RNPL తోని ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ అడిమాడిపల్లి గోవింద్పేట యొక్క రైల్వే బ్రిడ్జ్. మీ ముఖానికి ఒక బ్రిడ్జ్ తెచ్చినారా బాబు చెప్పండి. ఈ ఓడిపోయిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్, గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏదైనా ఒక కొత్త ఒక్క రోడ్ చెప్పండి నాకు. ఇది తెచ్చిన కొత్తగా ఉట్టించిన బ్రహ్మాండంగా ఒక ఆర్టీసీ బైపాస్ లాంటిది. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ వంతు సేవలు అందించాలన్న సంకల్పంతో స్వచ్ఛ భారత్ చేయాలన్న ఉద్దేశంతో పాఠశాల పరిసర ప్రాంగణంలో పెరిగిపోయిన చెట్లను, పరిసరాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. గత 32 వారాలుగా
స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆలయాలు, పాఠశాలలు, ఆర్మూర్ పట్టణంలో ప్రతి చోట స్వచ్ఛ భారత్ నిర్వహిస్తూ ఆదివారం గంట సేవ అన్న సంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మనోహర్, నిశాంత్, ప్రశాంత్, రాజ్ కుమార్, నరేందర్, గణేష్, రాకేష్, రాజయ్య, భోజన్న, శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు. మహాత్మా స్వచ్ఛ సంస్థ వారు స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా మా రామ్ మందిర్ పాఠశాలకు వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడున్న చెత్త చెదారము, తర్వాత ట్రీస్ని ట్రిమ్మింగ్ చేయడము, తర్వాత నీట్గా సర్దడము, వంటశాల దగ్గర కూడా వాటర్ పోయేటట్టు చేయడము అన్ని చాలా బాగా సహకరించారు. మంచిగా 7:30 నుంచి ఇప్పుడు 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. చాలా బాగా చేశారు, చాలా నీట్గా అయింది. వీళ్ళు 32వ వారం అట ఇది చేయడం. చాలామందికి టైం తీయడం అనేది కుదరదు. ఆదివారం ఒక్కరోజున సొసైటీ కోసం టైం చేయడమే ఒక అద్భుతమైన విషయము. భోజనం అక్కడ ఉన్నటువంటి మురికి నీరు కూడా పైపు లైన్ కూడా క్లీన్ చేయడము, చిన్న చిన్న కొమ్మలు చిన్న చిన్న తాకకుండా కట్ చేయడము, ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమంగా మా పాఠశాలకు వచ్చి పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు వాళ్ళు ఎప్పుడు ప్రతి ఆర్మూర్ మండలంలోనే మన తెలంగాణలోనే నిజామాబాద్లోనే మంచి స్వచ్ఛంద సంస్థగా పేరుగాంచింది కాబట్టి ఇంకా ఉండాలని కోరుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు మరియు కాలనీవాసులు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రతి శనివారం రోజు హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పారు. కాలనీవాసులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంకాలం హనుమాన్ చాలీసా పారాయణంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుందని, అలాగే హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు తదితరులున్నారు. జగన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా మల్లన్న జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మల్లన్న ఆలయంలో, అలాగే గుట్టపై గల మల్లన్న ఆలయంలో గ్రామస్తులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మరియు గ్రామస్తులు ఆలయంలో యజ్ఞ హోమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మల్లన్న జాతరలో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుందని, గ్రామంలో మరియు గుట్ట వద్ద కూడా నైవేద్యాలు ఇచ్చి మహిమగల మల్లన్నకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు ఉన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ నిధులను మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలో జాప్యం జరుగుతుంది. భీమ్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో గత 30 రోజులుగా నీళ్లు రాక విద్యార్థినులు పడుతున్న పాటలు వర్ణనాతీతం. సమస్య మరింత తీవ్రతరం కావడంతో బాలికలు ధర్నాకు దిగడంతో స్థానిక అధికారులు చేరుకుని సమస్య పరిష్కారానికి హామీ ఇస్తామని చెప్పడంతో తాత్కాలికంగా విరమించారు. పక్కనే భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో డంపింగ్ యార్డ్లోని చెత్తకి నిప్పు పెట్టడం వలన చెత్త చెదారం గాలిలో లేచి వచ్చి పాఠశాలలో పడమే కాకుండా దాని గుండా వచ్చే వాసన వలన విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో డైనింగ్ హాల్ మరమ్మతుల కొరకు 40 లక్షలు జనవరిలో మంజూరు కాగా ప్రొసీడింగ్ కాపీ మార్చిలో అందడం జరిగింది. అయినా పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతూనే ఉంది. గత నెలలో అదనపు కలెక్టర్ పాఠశాలను సందర్శించడం జరగగా పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులు వివరించి నెల గడుస్తున్న సమస్యగానే మిగలడం పట్ల అధికారుల అలసత్వంపై
విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలు కొట్టుమిట్టాడుతుంటే ఏ ఒక్క నాయకులకు పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలకు అధికారులు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసి పాఠశాల పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ని తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు రేపు ఏది చర్య తీసుకోకుంటే పిల్లలను ఖచ్చితంగా ఇక్కడనే కూర్చుండి ధర్నాకు నేనే కూర్చుంటా. గవర్నమెంట్ ప్రతిదీ ఇస్తుంది, ఇవ్వంగా కూడా మేడం అసలు పట్టించుకుంటలేదు. ఎందుకు? వాటర్ వస్తలేదు, పిల్లలకి జలుబు వచ్చేస్తుంది, జ్వరాలు వస్తున్నాయి. ఏం పట్టించుకుంటారు? ఏం చూస్తారు మేడం? ఫెసిలిటీస్ ఏం లేదు, ఫ్యాన్ లేదు. పైసలు ఇస్తే పిల్లలకి చెప్తారట, మేడం మరి ఫ్యాన్ లేదంటే ఏమంటారట, మేడం మీరు డబ్బులు మీ అమ్మ నాన్న అడుగురి, డబ్బులు ఇస్తే ఫ్యాన్ తెచ్చి ఇస్తారంటారట మేడం. జిల్లా కేంద్రంలో జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులు సన్మాన కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్లో గల బస్వా గార్డెన్లో ఆదివారం పద్మశాలి వసతి గృహ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, నుడా చైర్మన్ కేశవేను పాల్గొన్నారు. పద్మశాలి కులస్తుల హాస్టల్ అభివృద్ధి తమ వంతు సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి హాస్టల్ వసతి గృహ సంస్థ జిల్లా అధ్యక్షుడు దేకొండ యాదగిరి, ఎనగందుల మురళి, గంట్యాల వెంకట నర్సయ్య, దాసరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మీరు నామాస పద్ధతిలో పద్మశాలి టికెట్ ఇవ్వాలని నేను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని జిల్లా ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన బీజేపీ ధర్నాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు నెరవేర్చని హామీలకు 2 ఏళ్లు పూర్తయిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ ధర్నాలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. రూరల్ నియోజకవర్గంలోని జక్రన్పల్లి మండల కేంద్రంలో పలువురు కాంగ్రెస్ నాయకులను కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికల వాతావరణాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం కష్టపడే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. తదనంతరం దర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సామూహిక అయ్యప్ప మహాపడి పూజలో పాల్గొన్నారు. అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు తనపైన, నియోజకవర్గం ప్రజలపైన ఉండాలని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వాములు నిర్వహించిన భిక్షను స్వీకరించారు. పలువురు అయ్యప్ప స్వాములతో ముచ్చడించి అయ్యప్ప ఆలయ అభివృద్ధిలో తాను సహకరిస్తానని చెప్పారు. తదుపరి దర్పల్లి మండల కేంద్రంలో రజక సంఘ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. నేటితో తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన పోయి రేవంత్ రెడ్డి ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్రన్పల్లి మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, మాజీ ఐడి సిఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మాజీ సర్పంచులు నర్సారెడ్డి, బాలకిషన్, అర్గుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, జక్రన్పల్లి సర్పంచ్ అభ్యర్థి పద్మసత్యం, దర్పల్లి మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, మాజీ సర్పంచ్ సుభాష్ మనోహర్, నర్సయ్య దర్పల్లి సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా స్థానిక సంస్థలైనటువంటి పట్టుకుంబలైనటువంటి పల్లెలు పట్టుకున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉంది. నిన్ననే విడ్రాల్స్ అయిపోయినాయి. ఎవరిది యావత్ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ సీజ్ చేస్తాము. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇవాళ మేము దగ్గర 85% సర్పంచ్ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కేటాయించడం జరిగింది. సో ఇవాళ మనము దగ్గర 30 నుండి 35 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ వేవ్ కనబడుతుంది. మొత్తం 100% మొత్తం కాంగ్రెస్ సభ్యులు గెలవబోతారు. సో ఈ సందర్భంగా నేను ప్రజలకు 14వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలకు మరి గ్రామాలను ఎవరైతే అభివృద్ధి చేస్తారో, గ్రామ ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో నిజాయితీ పరులను, విద్యావంతులను, మరి యువకులను ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ
మరి కాంగ్రెస్ పార్టీ యొక్క దృక్పథము జిల్లాలో ఇప్పటికే పలు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవులకు ఏకగ్రీవం కావడంతో మిగతా బకాయిల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు యథావిధిగా కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రన్పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు. జిల్లా కేంద్రంలో అయ్యప్ప పడి పూజ అంగరంగ వైభవంగా వేద పురోహితులు, గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నిజామాబాద్ జిల్లాలో అయ్యప్ప మహాపడి పూజలు జోరుగా సాగుతున్నాయి. నిత్యం వందలాది మంది అయ్యప్ప భక్తులు జిల్లాలో అయ్యప్ప మహాపడి పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అయ్యప్ప మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అలాగే దర్పల్లిలో జరిగిన అయ్యప్ప మహాపడి పూజలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలో ధర్మూరా గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మాక్లూరు మండలం ధర్మోర గ్రామంలో ఆదివారం పందిరి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ తన మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. MA/BEd చదివిన నేను గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని, ధర్మోర గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఆశతో కాదు ఆశయంతో మీ ముందుకు వస్తున్నానని, నాకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోనే వెనుకబడినటువంటి మారుమూల గ్రామం మాది ధర్మోరా గ్రామం. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే నేను చాలా ఉన్నత చదువులు చదివాను. నాది పోస్ట్ గ్రాడ్యుయేట్ MA/BEd. ఉపాధ్యాయునిగా సుమారుగా 18 సంవత్సరాల పాటు పనిచేశాను. విద్యార్థులకు సేవ చేస్తే సరిపోదు, నా సొంత గ్రామానికి, నా గ్రామం నా కన్న తల్లితో సమానమని నేను చిన్న వయసు నుంచి నా గ్రామాన్ని చూస్తున్నాను. నా గ్రామం పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడానికి ఒక సంకల్పంతో, ఆశతో కాకుండా ఆశయంతో ముందుకొచ్చాను. దానికి నా గ్రామ పెద్దలందరూ కూడా సపోర్ట్ నిలిచారు. వాళ్ళే చేయమని ముందుకొచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రమ్మని వాళ్ళు అడగడం జరిగింది. రావడానికి ప్రధాన కారణాలు, మా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిగా లేదు. గల్లీలు వాడన మురికి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటన, పలు శుభకార్యాలకు, నాయకుల సమావేశాలకు హాజరు. పుప్పాలపల్లి గ్రామంలో ఘనంగా మల్లన్న జాతర, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు, భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.